నువ్వేంది యూట్యూబా అదేనా మరి రెండు పెట్టిన మరి నువ్వెందుకు నాన్న నువ్వు నాకు తెలుసు. ఓకే. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ ప్రభాకరన్, ఇన్స్పెక్టర్, మధురానగర్ ఇన్స్పెక్టర్. నేను ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని ఇక్కడ యాడ్ చేసి మిమ్మల్ని సైబర్ అవేర్నెస్ గురించి మిమ్మల్ని యాడ్ చేస్తున్నాము. మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి కూడా ఎవరు కూడా మీ యొక్క ఏపీకే ఎలాంటి ఏపీకే ఫైల్స్ వచ్చినా కానీ అవి డౌన్లోడ్ చేసుకోవద్దు. అదేవిధంగా యూఆర్ఎల్ కూడా మీరు చెక్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్ను చాలా అంటే వెరీ ప్రికాషన్గా ఉండాలి. మీ పాస్వర్డ్ కూడా చాలా 12 డిజిట్ పాస్వర్డ్ ఉండాలి. ఈ మొబైల్ ఫోన్ ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వద్దు. దయచేసి ఎలాంటి అన్నోన్ నెంబర్స్ నుండి కానీ స్ట్రేంజర్స్ నెంబర్ కానీ మీకు ఎలాంటి ఫోన్ కాల్ వచ్చినా కానీ మీకు డౌట్ వస్తే ఇమ్మీడియట్గా 100 కానీ 1930 కానీ కాల్ చేయండి. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని వెబ్సైట్లలో ఒరిజినల్స్ అచ్చం సేమ్ ఒరిజినల్ ఎలా ఉందో అలానే డూప్లికేట్ సైట్ కూడా ఉంటుంది. అదేవిధంగా మీకు రీసెంట్గా ఇప్పుడు మేము చూస్తున్నాం డిజిటల్ అరెస్ట్ అని. ఎలాంటి పోలీస్ ఆఫీసర్ డిజిటల్ అరెస్ట్ అనేది చేయడు. డిజిటల్ అరెస్ట్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. డిజిటల్ అరెస్ట్ అంటే మీకు ఏదైనా ఒకటి అమెజాన్లో కానీ లేకుంటే ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా ఒక ఐటెం వస్తుంది. ఆ ఐటెం వచ్చినాక దీని ఐటెంలో మీ డ్రగ్స్ ఉన్నాయి, మీ బాబు కానీ ఒకవేళ ఏజ్డ్ ఉంటే మీ బాబు కానీ మీ పిల్లలు కానీ ఇతర దేశాల్లో ఉండాలని భయపెట్టిస్తుంటారు. మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తాము, ఎవరితో మాట్లాడద్దు అని ఒక రూమ్లో మిమ్మల్ని అంటే కన్ఫర్మ్ చేసేసి ఇలా చేస్తారు. డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. దయచేసి మా ఏరియాలో కూడా ఇప్పటికీ 2 అఫెన్స్లు అయినాయి. ఒక మేడం 2,20,20,00,000 ట్రాన్స్ఫర్ చేసింది డిజిటల్ అరెస్ట్ వల్ల. కాబట్టి దయచేసి ఎలాంటి డిజిటల్ అరెస్ట్ ఉండదు. గమనించండి. మీకు ఏమైనా డౌట్ వస్తే 1930 కాల్ చేయండి, 100 కాల్ చేయండి. అదేవిధంగా వాట్సాప్ కూడా హ్యాక్ అవుతుంది. ఇప్పుడు నా మొబైల్ ఫోన్ సపోజ్ నా మొబైల్ ఫోన్ హ్యాక్ అయ్యి మా కానిస్టేబుల్కి పోతుంది. ఒక 20,000 రిక్వెస్ట్ అడిగితే మా సార్కి ఏదో అర్జెంట్ ఉందనుకో వాళ్ళు 20,000 కొట్టేస్తారు నాకు. కాబట్టి దయచేసి ఎవరికైనా ఎలాంటి మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి ట్రాన్స్ఫర్ చేసే ముందు ఒక నిమిషం ఆలోచించి అప్పుడు ట్రాన్స్ఫర్ చేయండి. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్స్కు నో జ్యూడిక్షన్ ఉండదు. ఎక్కడో గుర్గావ్లో, జాంతార్లో, ఎన్నో యూపీ, రాజస్థాన్లో ఉండి మన జేబులు ఖాళీ చేస్తున్నారు. వాళ్ళ పని ఏంటంటే రోజుకు ఒక 2-3 చిక్కినా సరిపోతుంది. మనము ఎంతో డబ్బు మనకు చాలా విలువైంది. మన యొక్క డబ్బులు మనం అనవసరంగా వేరే చేతిలో పెట్టొద్దు. దయచేసి మీకు ఎలాంటి డౌట్ వచ్చినా మీరు 1930 కాల్ చేయండి. అదేవిధంగా మీకు కొన్ని జాబ్ ఆఫర్స్ వస్తుంటాయి. అదేవిధంగా కొన్ని రీసెంట్గా మీకు మనీ డబులింగ్ అవుతుంటుంది. మనీ డబులింగ్ అనేది మనం ఆశపడతాం. 10 రూపాయలకి 20,000, 20 రూపాయలు 20కి 40,000 అని 40 రూపాయలు చూపిస్తుంటాడు. మనీ డబులింగ్ అవుతుంటుంది. ఫస్ట్ ఒక రేంజ్ వరకు తీసుకెళ్తాడు, తర్వాత స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కానీ 1930 కాల్ చేయండి. ఎందుకంటే గోల్డెన్ అవర్. ఎందుకంటే మనకు ఇప్పుడు ఇంజూరీ అయిపోగానే ఇమీడియట్ మనం హాస్పిటల్కి వెళ్ళి తీసుకుపోతే ఎంత మంచి గోల్డెన్ అవర్ ఉంటుందో 1930 కాల్ చేస్తే ఆ ఫ్రాడ్స్టర్ యొక్క అకౌంట్స్ ఒక 4 లేయర్స్ కూడా సీజ్ అవుతాయి. మీరు పంపిన డబ్బు అంతా సీజ్ అయిపోతుంది. కాబట్టి 1930 కాల్ చేయండి. అది ఒక గోల్డెన్ అవర్గా ఒక వితిన్ 1 అవర్, హాఫ్ అన్ అవర్ లోపల 1930 కాల్ చేయండి. అదేవిధంగా ఈ సైబర్ అవేర్నెస్ మా రిక్వెస్ట్ ఏంటంటే మా విలువైన సమయాన్ని కూడా ఎందుకు కేటాయిస్తుందంటే మీరు సేఫ్ ఉండాలి, ఆర్థికంగా మీరు అనవసరంగా లాస్ కావద్దని మా రిక్వెస్ట్. ఏ యాప్ పడితే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దు, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు. పాస్వర్డ్స్ కూడా మంచి స్ట్రాంగ్గా పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్ కూడా ఎవరికి ఇవ్వవద్దు. మీ మొబైల్ ఒక్కసారి లాస్ అయిందనుకోండి, ఆ దాంట్లో ఉన్న ఫోన్పే డిలీట్ చేసేసి మళ్ళీ ఫోన్పే మళ్ళీ అప్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్ ఓటీపీ అదే ఫోన్కి వస్తుంది. కాబట్టి దాంట్లో ఎన్ని డబ్బులు ఉన్నా కానీ అతను క్లియర్గా తీసేసుకుంటాడు. కాబట్టి మొబైల్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మొబైల్ ఫోన్ యొక్క ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. అర్థమైందా? అదేవిధంగా మేము కొన్ని చూస్తున్నాము, బ్యాంకింగ్ సంబంధిత వివరాలు ఏంటంటే మీ యొక్క క్రెడిట్ కార్డు ఎన్హాన్స్మెంట్ చేస్తాము అనగానే మనకు ఆశ కలుగుతుంది, మనలో గ్రీడీ కలిగిస్తారు. ఎన్హాన్స్మెంట్ చేసే దాంట్లో మిమ్మల్ని ఆటోమేటిక్గా మీకు తెలియకుండా డబ్బులు పోతుంటాయి. కాబట్టి క్రెడిట్ కార్డు ఎన్హాన్స్మెంట్ కూడా ఏదంటే ఏ బ్యాంక్ కూడా మీకు డైరెక్ట్గా మీకు మెసేజ్ ఏమి ఇవ్వదు, ఏ బ్యాంక్ కూడా ప్రికాషన్స్ చెప్పదు. కాబట్టి దయచేసి యూనిఫామ్ వేసుకున్న ప్రతి పోలీస్ ఆఫీసర్ కాదు, తెల్ల కోట్ వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు డాక్టర్ కాదు. కాబట్టి పోలీసులు కూడా యూనిఫామ్ వేసుకొని కూర్చొని మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారు. దయచేసి ఐడి కార్డు చూడండి, ఏమనంటే నేనే పోలీస్ మాట్లాడుతున్నాం లేకుంటే మా బ్రదర్ పోలీస్ అని చెప్పండి, ఆటోమేటిక్గా వాడు ఫోన్ కట్ అయిపోతాడు. మీకు ఎలాంటి మీ యొక్క స్లాంగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. మీరు వాచ్ చేయాల్సిందంటే
మీ యొక్క స్లాంగ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆ స్లాంగ్ బట్టి కొంచెం అర్థమవుతుంది. ఈ సైబర్ క్రైమ్లో మోస్ట్లీ లిటరేటెడే, అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళే విక్టిమ్స్ అవుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇల్లిటరేట్గా అవసరం లేదు. కాబట్టి దయచేసి మీ మొబైల్ ఫోన్ను చాలా చాలా జాగ్రత్తగా ఏది పడితే అది డౌన్లోడ్ రాగానే, నోట్ వీడియోస్ రాగానే డౌన్లోడ్ చేసుకోవద్దు. దయచేసి అదేవిధంగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ను వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. మీ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికి కూడా ఇవ్వద్దు. దయచేసి మీరు ఏదైనా గిఫ్ట్ అనగానే మీ యొక్క ఇన్ఫర్మేషన్, ఆధార్ కార్డు, మీ యొక్క ఫోన్ నెంబర్, మీ ఇంటి కుటుంబ సభ్యులు మొత్తం డీటెయిల్స్ మనం రాసి వస్తుంటాం. అది మీరు రాస్తారు, నేను రాస్తాను. కానీ దయచేసి మీ ఇన్ఫర్మేషన్ మీరే సైబర్ ఫ్రాడ్స్టర్స్కు ఇస్తున్నారు. కాబట్టి అలాంటి ఛాన్స్ ఇవ్వద్దని మా రిక్వెస్ట్. ఎందుకంటే మేము మిమ్మల్ని ప్రేమగా కానీ బలవంతంగా కానీ మిమ్మల్ని అవేర్ చేయాలనే ఉద్దేశము. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి అఫెన్స్ కాకముందే మిమ్మల్ని అవేర్ చేయాలని ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని వచ్చి మేము అవేర్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్.